సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఏదైనా విషయం గురించి డిబేట్ చేసేటప్పుడు ప్యానలిస్టులు కళ్ళు అలాగే నోరు మెదడు అన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవాలి. ఏది మిస్ అయినా కూడా విమర్శలు పాలవుతారు. దీనికి ఎగ్జాంపుల్ కృష్ణరాజు నన్ను ఒక ఛానల్లో ఇచ్చిన ఆయన ప్యానల్లో మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు అమరావతి మహిళల పైన. సో దానిపైన మాట్లాడడానికి ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు. సార్ నమస్తే. మీరు నాకు తెలిసి కొన్ని వందలు వేల డిబేట్లో పాల్గొని ఉంటారు ఇన్నేళ్లలో. బ్యాలెన్స్గా మాట్లాడాలి అనే సెన్స్ మీకు ఉంటుంది, హోస్ట్కి ఉంటుంది. కానీ నిన్న చేసిన వ్యాఖ్యలు అమరావతి మహిళల పైన చాలా చాలా దారుణంగా ఉన్నాయి. చెప్పడానికి కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి, చెప్పకూడదు. బట్ మీకు తెలిసి ఉంటుంది కదా, దాని మీద మీ ఒపీనియన్ అండి? నా అభిప్రాయమనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే. నాకు తెలిసినంత వరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఖండించాలి. వారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అనేది ఏమంటే, ఇవాళ వాళ్ళు అమరావతి రాజధానికి వాళ్ళు పక్క వ్యతిరేకులు కాబట్టి అట్లా మాట్లాడగలిగారు. అంతే తప్ప ఏదో అనుకోకుండా మాట్లాడింది కాదు. పైగా గతంలో 3 రాజధానుల పేరుతో వాళ్ళు డ్రామా ఆడినప్పుడు కూడా ఆ డ్రామాకి వీళ్ళంతా మద్దతు ఇచ్చిన వాళ్ళు. అందుకోసమే వాళ్ళకి అమరావతి పైన అంటే వాళ్ళకి ఏం గౌరవం లేదు. ఈ సందర్భంలో మహిళలపైన మాట్లాడినారు కాబట్టి ఆటోమేటిక్గా ఎవరైతే కొంత నాగరిక సమాజంలో ఉండాలి అనే వాళ్ళందరూ కూడా దీన్ని ఖండించాలి. ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. రాజకీయాలకు అతీతంగా అందరూ విత్ వన్ వాయిస్ దాన్ని ఖండించాలి. యాక్చువల్గా మీరు పేపర్ చదువుంటారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ వేరు, దేశవ్యాప్తంగా వచ్చిన ఆర్టికల్ వేరు. బట్ వీళ్ళు దానికి అమరావతికి ఆపాదించాల్సినంత అవసరం ఏముంది? ఆ డిబేట్ చూస్తే అర్థమైపోతుంది. అసలు అమరావతి టాపిక్కే లేదు దాంట్లో, ఆంధ్రప్రదేశ్ గురించి వచ్చిన టాపిక్. సో ఎలా తగ్గించాలి, ఏం చేయాలని ఆలోచించాలి. కానీ అమరావతిని తీసుకొచ్చారు అంటే దాని వెనక ఇంటెన్షనల్గా చేశారని అనుకోవచ్చా? వారు అమరావతికి వారు వ్యతిరేకులు. అమరావతి రాజధాని అనే దానికి వ్యతిరేకులు. 3 రాజధానులు అని చెప్పి 5 ఏళ్ల పాటు దాని చుట్టూ తిరిగిన వాళ్ళు. కాబట్టి ఏమంటే వాళ్ళకి ఏమో ఇప్పుడైనా సరే దానికి ఆపాదించాలని చేసినా ఏం చేసినా సరే మనం చెప్పేది ఏమంటే మహిళల పట్ల వారు కించపరుస్తూ మాట్లాడారు కాబట్టి సభ్య సమాజం అందరూ కూడా ఖండించాలి. ఆ రకంగా రాజకీయాలకు అతీతంగా ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలు కూడా దాన్ని ఖండించాయి కాబట్టి ఇది గుడ్ సైన్. సార్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ఆడవాళ్ళు చాలా ఈజీగా టార్గెట్ అయిపోతున్నారు. అన్ని పార్టీల్లో కూడా, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో కూడా ఆడవాళ్ళని టార్గెట్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలి? అంటే ఎవరంతట వారు దానిపైన కాన్షియస్గా మాట్లాడేది అలవాటు చేసుకోవాలి. అది ఏ పార్టీ అనేది లేకపోకుండా ఇప్పుడు కూడా మీరు అంటున్నట్లు మనం ఈ ఇష్యూని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూలో ఆమెకు భారతిరెడ్డికి ఏం సంబంధం లే. ఆమెకేం సంబంధం? పాపము మాట్లాడింది వీళ్ళు. టీవీ ఛానల్ ఆమెది కావచ్చు, అది వేరే విషయము. కానీ ఆమెకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు. అది తప్పు కదా. కాబట్టి ఏమంటే అది ఎవరైనా సరే, అది ఏ పార్టీ లేదా పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకపోయినా లేదా ఏ రంగంలో ఉన్నా సరే మహిళలను గౌరవించాలనేది ఒక ప్రైమరీగా ఉంటే బాగుంటుంది. ఆ రకంగా అందరూ కలిసి కృషి చేయాలి. మీరు ప్యానల్లో కూర్చున్నప్పుడు సార్ మీకు ముందే చెప్తారు, పలానా సబ్జెక్ట్ అని చెప్తారు కదా సార్. మీకు ఏ ప్యానల్లో అన్న మీరు ఒక డిబేట్ పాల్గొనాలంటే ప్యానల్లో చెప్తారు కదండి. అంటే నిన్న జరిగిన ఇష్యూ చూస్తుంటే అంటే పర్టికులర్గా వీళ్ళు విమర్శించాలి అని ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుని వచ్చినట్టు కనబడుతుందా, లేదా సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి ఏమన్నా మాట్లాడారనుకోవచ్చా? అంత లోతుకు నాకు తెలియదు కానీ బట్ ఎవరైనా సరే అట్లా మాట్లాడకూడదు. అంతే మాట్లాడాడు కాబట్టి మనం అందరూ ఖండిస్తూ ఉన్నాం. మామూలు డిబేట్ పోయినప్పుడు సహజంగా వాళ్ళు చెప్తారు కదా సబ్జెక్ట్ మీద మనం మాట్లాడాల్సి ఉంటుంది. మరి సబ్జెక్ట్ని డిబేట్ పోయి మాట్లాడితే ఇలాంటివే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అందరూ ఖండిస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి, ఎడిటర్స్ వారు ఖండిస్తారు. అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల వారు ఖండించారు, మహిళా సంఘాలు ఖండించాయి. రాజకీయ పార్టీలుగా మేము కూడా ఖండిస్తున్నాం. సో ఫైనల్గా చెప్పండి సార్, కొంచెం డిగ్నిఫైడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బేసిక్గా ఎక్కడ మనం కెమెరా ముందు మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి ఏ పదం మాట్లాడితే ఏ ఇబ్బంది అని చాలా ఆలోచించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో మీరు ఒకళ్ళు. సో ఏం మాట్లాడినా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి అని అనుకొని డిబేట్ చేయడం వేరు. కానీ ఈ మధ్యకాలంలో ఫేమస్ అవడానికో లేకపోతే ట్రోలింగ్ గురవుతూ ఉంటారు కొంతమంది. ఫేమస్ అవడం కోసం లేదా డైవర్ట్ చేయడానికి కోసం కావాలని మాట్లాడే ప్యానలిస్టులు తయారైపోయారు. సో మీడియా ముందు మాట్లాడే వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఎవరైనా సరే సబ్జెక్ట్ పైన మాట్లాడాలి, విమర్శలు ఉండాలి. అది వ్యక్తిగత విమర్శలు కాకుండా అందులో బూతులు లేకుండా ఉంటే బాగుంటుంది. నువ్వు బూతుగా మాట్లాడతాను, ప్రధానికి వ్యక్తిగతంగా ఇది చేస్తాను, టార్గెట్ చేస్తానంటే కరెక్ట్ కాదు. ఇవాళ ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఆ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళమే. వాళ్ళకి విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడేది వేరే, లేదంటే నరేంద్ర మోడీని కించపరుస్తూ మాట్లాడేది వేరే. కాబట్టి అది సరైనది కాదని చెప్తాను.
సో ఇది రామకృష్ణ గారి అభిప్రాయం. ఏదైనా ప్యానల్లో మనం డిబేట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి, సబ్జెక్ట్ మీద మాట్లాడాలి తప్ప సబ్జెక్ట్ని దాటి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడక తప్పదని చెప్పి రామకృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.